హలో అండి. హాయ్ అందరికీ. అయితే ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, ఎవరైనా నేచురల్‌గా అయితే పశు సంపద ఉంది, పాడి సంపద ఉంది, వృక్ష సంపద ఉంది అని చెప్పి అంటుంటారు. అయితే నాకు మాత్రం ఇవాళ గింజల సంపద ఉందని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో నేను చాలా అంటే చాలా రకాల సీడ్స్ అన్నీ తీసి పోగు చేశాననమాట. లైక్ వెజిటబుల్స్, ఇంకా మనకి ఫ్రూట్స్ ఇట్లా అన్నిట్లో అనమాట. కొన్ని కొన్ని అయితే ఫ్లవర్స్‌లో కూడా తీసి పక్కన పెట్టాను అనమాట. అయితే అందులో ఇవి కొన్ని ఇవేంటంటే ఫస్ట్ నేను అలచందలు తీశాను. అలచందల గింజలు అండ్ మనకి గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది కదా! గ్రీన్ క్యాప్సికమ్‌లో గింజలు అండ్ ఇది చామదుంప. చామదుంప కూడా స్ప్రౌటింగ్ వస్తే అందులో కూడా ఆల్రెడీ చామదుంప నాటాను. మళ్ళీ వచ్చింది. నాకు ఇంక చెయ్యి ఊరుకోక ఇది కూడా నాటేద్దాం అనుకున్నా. చామదుంప కూడా తీసి పక్కన పెట్టాను. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి నల్ల ద్రాక్ష ఉంటుంది కదా! నల్ల ద్రాక్ష లోపల గింజలు, నల్ల ద్రాక్ష తీసేసి వాటిని మొత్తం కడిగేసి చక్కగా ఎండబెట్టాను అనమాట. 3 డేస్ తర్వాత అవన్నీ ఎండిపోయాయి. 3-5 డేస్ లోపు. అయితే అసలు ఈ చెట్లు ఎట్లా పెంచాలో కూడా నాకు కొంచెం కూడా ఐడియా లేదు. బట్ వేసేసాను నాకు తెలిసిన దానిలో. వస్తే ఎట్లా వచ్చాయో చూద్దామని. కానీ స్టిల్ నేను మీకు ఈ షార్ట్ తీసినప్పటికీ ఈ చెట్టు ఇంకా నాటలేదు. కానీ ఇప్పుడు స్టిల్ దానికి మొక్కలు వచ్చేసాయి అనమాట. ఈ చెట్లకి ఈ నాటిన వాటన్నిటికీ మొక్కలు వచ్చేసాయి. నేను రేపు మీకు అప్డేట్ ఇస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి.